నేను చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు ఇప్పటి వరకు మనకి చెప్పరు. ఇప్పుడు ఏమైంది 72లోను ఈ అమాయకుడు అన్నాడు, అమ్మ బాబాయ్ అమాయకుడిగా తెలివైనడు అన్నాడు. నా వల్ల కాదు, నేను కాపురం చేయలేదు అమాయకురాలతోటి, నన్ను నాన్న తెప్పుడు పెడుతుందని ఆయన అడిగాడు. ఇక్కడ చూడండి విచిత్రం, అమాయకురాలు అడిగింది, తెలివైన వాడు అడిగాడు. కానీ ఇద్దరు అడగటానికి లైట్ ఏమో క్రియేట్ చేశారు విడిపోవడానికి. మరి ఎందుకు అడగట్లేదు? మీ ఆడే నాటకంలో ఈ దేశం మొదలు ఎవరంటే ఖచ్చితంగా ఇవాళ ఇప్పటికి అర్థమైంది నాకు. ఏమో ఎంత అమాయకులు మనం అంతా అమాయకులు నిజంగా. ఇవాళ మాత్రం ఇస్తున్నట్టుగా అప్పుడప్పుడు అలా ఇస్తారు ఫీలర్స్, మళ్ళీ ఇవ్వనట్టుగా ఇలా ఫీలర్స్ వస్తుంటారు. ఈ నాయకుడి చేతి ఇలా మాట్లాడంటారు. అక్కడి నుంచి అసలు మనం ఏమైపోయాం అంటే స్వతంత్రం వచ్చింది అనుకున్నా అసలు నిజంగా మనకు స్వతంత్రం రాలేదు. ఈ ఏ సంఖ్యలు, ఈ కాంగ్రెస్ అనే సంఖ్యలు, ఈ మేధావులు ఉన్నది వీళ్ళ దేశ ముదుర్లు, వాళ్ళ కబద్ధ హస్తాలు మనం ఉన్నాం. యాక్చువల్గా ఇవాళ ఏం చేస్తారండి, ఇవాళ 2 ఏళ్ళు 3 ఏళ్ళు బట్టి 10 ఏళ్ళు బట్టి 50 మొట్లు అయిపోయి ఇలా కొట్టుకు చూస్తున్నాం. ఎంతకాలం మా పిల్లల్ని మమ్మల్ని మేము ప్రాంతాలు రోజు నా కొడుకు నువ్వు దొంగ నా కొడుకు, నువ్వు దొంగ నా కొడుకు, ఎందుకు మేము మా జాతిని ఇలా నిర్వీర్యం చేస్తున్నారు? ఎప్పుడైనా రివాల్ట్ చేసి మనం చేయాలనుకుంటే ఏదో అనుకుంటే ఈ నాయకులు, ఈ ప్రాంతంలో నాయకులు ఉన్నారంటే వాళ్ళు ఏం సాధ్యత అందరం కలిసిగట్టిగా ఉండి ఒక్క అదానేలాగా కూర్చొని మాట్లాడండి, చేయండి, మనం సాధించుకోగలుగుతాం ఏదైనా సరే కదా. అది జరగట్లేదా? అప్పుడే వచ్చేసింది తెలంగాణ. ఎవరు దానికి ఆక్రమించుకోవాలనుకునే కాబట్టి 3 పార్టీలు 4 పార్టీలు 5 పార్టీలు అప్పుడు రాలేదు. అసలు మనం అడ్డు పెట్టుకున్న ఆటలు ఆడుతున్నారు. ఎందుకంటే నేను చెప్తాను, ఈయన ఒక్కడే కదండి తెలంగాణ నుంచి వెళ్ళి జాతికి పేరు తీసుకొచ్చిన ఆయన ఒక ఆర్టిస్ట్ గా తీసుకొచ్చాడు. ఇవాళ గర్వంగా చెప్పుకుంటా, ఒక అమాయకురాలు అన్న ప్రాంతం నుంచి, తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి పివి నరసింహారావు గారు మొట్టమొదటిసారిగా ఇన్ని రోజులు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రైమ్ మినిస్టర్ చేయనట్టుగా ఈ అసలు సంఖ్యాబలం లేకపోయినా కూడా ఆయన యొక్క మహత్తరమైన తెలివితేటలతో ఈ దేశాన్ని పరిపాలించి ఈ యువత యొక్క భవిష్యత్తు, భారతదేశ యువత యొక్క భవిష్యత్తు మార్చిన మహానుభావుడు. చనిపోతే అక్కడ దిక్కులేదు మనకి అక్కడ ఆయన సేవ తెచ్చుకోవడానికి మనకి దిక్కులేదా? ఈ ప్రాంతం ఏంటి తెలివితేటలు మన సొత్తు, తెలుగువాడి సొత్తు. ఈ ప్రాంతం ఆయన తీసుకొస్తే ఆయన కానీ లేకపోతే ఈ ఐటీ డెవలప్ అయ్యేదా, ఇంకో డెవలప్ అయ్యేదా? దేశాన్ని ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు ఇవాళ? ఆ రోజు ఏమైందంటే అమ్మో అప్పుడు అర్థమైంది ఈ తెలుగోళ్ళు మామూలు వాళ్ళు కాదని. సుబ్రహ్మణ్య స్వామి నిన్న చెప్పాడు, ఇళ్లలో ముగ్గురిని వెడగొట్టేయాలి, ముగ్గురిని నిర్వీర్యం చేసేయాలి, జాతిని ఎదగనివ్వకూడదు. అదే పివి నరసింహారావు గారు ఇంకొక 5 ఏళ్ళు కానీ ప్రైమ్ మినిస్టర్ అయి ఉంటే అసలు ఆ తర్వాత కాలంలో ప్రైమ్ మినిస్టర్ అనేవాడు ఎప్పుడైనా వస్తే సౌత్ ఇండియా నుంచే తప్ప నార్త్ ఇండియా నుంచి వచ్చే అవసరం ఉండేది కాదనమాట. అది భయపడిపోయారు. ఇది వాస్తవం. అందుకే మన జాతి నిర్వీర్యం అయిపోతుంది. దయచేసి పెద్దలుగా చెప్తున్నాను, ఇంక ఒంటి బతికి 4 ఏళ్ళు పోతా 5 ఏళ్ళు పోతా అందరూ చాలా బాగా సక్రమైనటువంటి ఆలోచనతో ఆర్టిస్టు ఛాంబర్ ఉండాలి, ఛాంబర్ ఉంటే తీరాలి. ఎందుకండి